హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. 2023కి సంబంధించి గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్ ఇది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం ఏ పార్టీకి జాతీయ హోదా కల్పించింది అని అడుగుతున్నాడు. జాతీయ హోదా ఇటీవల మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి కల్పించిందండి. సో దేశంలో జాతీయ హోదా కలిగిన రాజకీయ పార్టీలు ఏవో ఉంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఎం, బీఎస్పీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అంటారు కదా. తర్వాత నేషనల్ పీపుల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా ఈ లిస్ట్లోకి జాయిన్ అయ్యింది అనమాట. నెక్స్ట్, RRR సినిమాకు కానీ చంద్రబోస్ గారు ఏ పార్టీకి సాహిత్యంకి ఆస్కార్ అవార్డు వచ్చింది. సో RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. చంద్రబోస్ గారితో పాటు ఇంకొకరు కూడా ఇచ్చినారు. వారు మీకు ఎవరో తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ పార్టీకి అని అడుగుతున్నాం. మనకి ఇక్కడ నాటో నాటో అనే సాంగ్కి ఈయనకి రాసినందుకు కానీ ఈయనకి సాహిత్యంలో అవార్డు లభించింది అనమాట. నెక్స్ట్, ప్రపంచ ఫోటోగ్రఫీ డే ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆగస్టు 19వ తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ డేని జరుపుకుంటారు. ఇంపార్టెంట్ డేస్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్, దులీప్ ట్రోఫీ 2023 టైటిల్ గెలిచిన జట్టు ఏదంటే మనకి సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ గెలుచుకుంది. క్రికెట్కి సంబంధించింది ఇది. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో టోటల్ ఎన్ని స్థానాలు ఉన్నాయి? అక్కడ 224 స్థానాలు ఉన్నాయి. అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 136 స్థానాలతో అధికార పార్టీని కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది అనమాట. నెక్స్ట్, సో ఎన్నికల గురించి తెలుసుకోండి. ఆ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కోపర్నికస్ కెమ్లెట్ చేంజ్ సర్వీసెస్ అనే ఐరోపా సంస్థ నివేదిక ప్రకారం భూమి మీద అత్యంత వేడి నెల ఇది. సో మోస్ట్ హాటెస్ట్ మంత్ జూలై 2023 మోస్ట్ హాటెస్ట్ మంత్గా నమోదైంది అనమాట. మనకి జూలై 2023. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ భారత స్థానం ఎంత? సో భారత స్థానం వచ్చేసి మనకి 80వ స్థానంలో ఉంది. ఇండియా వచ్చేసి మనకి 80వ స్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్, నేషనల్ హైవే అథారిటీ NHAI ఉంది కదా, వాహనదారులకు మెరుగైన సేవలు అందించడానికి లక్ష్యంగా కొత్త యాప్ను విడుదల చేసింది. ఆ యాప్ పేరు ఏంటంటే మనకి రాజ్గార్ యాత్ర యాప్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్ని రూపాయల నాణ్యాన్ని విడుదల చేసినారని అడుగుతున్నాడు. ఇక్కడ 100 రూపాయల కాయిన్ని విడుదల చేయడం జరిగింది. ఇదైతే మార్కెట్లో ఉండదు, కానీ స్మారక చిహ్నం. నెక్స్ట్, ఆసియా క్రీడలు 2023 మహిళా క్రికెట్ భాగంలో బంగారు పథకం సాధించిన దేశం. సో బంగారు పథకం సాధించిన దేశం వచ్చేసి మనకి భారత్. క్రికెట్ మహిళలు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ గారు సెప్టెంబర్ 28, 2023 మరణించారు. ఆయన అందుకున్న అతిపెద్ద అవార్డు ఏదని అడుగుతున్నాడు. సో చాలా చాలా ట్విస్టీ క్వశ్చన్ అనమాట ఇది. పద్మవిభూషణ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పద్మభూషణ్. సో పద్మభూషణ్ వరకు ఈయన తెలుసుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి, పద్మవిభూషణ్, భారతరత్న. ఆ 2 కూడా ఇంకా పెద్దవి. ఈయన అందుకున్న అతి పెద్దవి వచ్చేసి పద్మభూషణ్. నెక్స్ట్, ఆసియా కప్ 2023 హోస్ట్ చేసిన దేశం ఇది. సో ఇక్కడ మనకి మల్టీనేషనల్స్ 2 దేశాలు కలిసి ఈ ఆసియా కప్ 2023 క్రికెట్ని హోస్ట్ చేయడం జరిగింది. పాకిస్తాన్, శ్రీలంక. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. లాస్ట్లో ఫైనల్ ఎవరు గెలిచినారో మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, G20 సమ్మిట్ 2024 అధ్యక్ష బాధ్యతలో భారత్ నుండి ఏ దేశం దక్కించుకుంది? కరెక్ట్ ఆప్షన్ మీకు బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ దేశం మనకి G20 సమ్మిట్ భారత్ నుండి అందుకుంది. నెక్స్ట్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వహీదా రెహమాన్ గారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును 2023 గ్రహీతగా ప్రకటించడం జరిగింది. ఈ కింద దాంట్లో ఆమె నటించని. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మిస్ అయినారంటే ఇవన్నీ కూడా ఆమె నటించిన చిత్రాలే. నటించని చిత్రం ఏది అని అడుగుతున్నాడు. సో షోలే అనే చిత్రంలో ఆమె నటించలేదు, మిగతా అన్ని కూడా ఆమె సినిమాలే. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ట్రిక్కీగా ఉంటాయి. ఖమోషి, గైడు, CID అనే చిత్రాలలో ఆమె నటించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందనమాట. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత? 132 దేశాలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో భారతదేశం ర్యాంక్ ఎంత అడుగుతున్నాడు మనకి. భారతదేశం ర్యాంకు 40వ ర్యాంక్. 2023 రెండవ ప్రపంచ కప్ ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. అది ఎన్నోసారి అంటే ఎన్నిసార్లు గెలుచుకుంది ఇప్పటి వరకు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సి, 6 సార్లు గెలుచుకుంది. భారత్లో జరిగిన మొన్న ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? సో అసెంబ్లీ స్థానాలు వచ్చేసి మనకి 119. చాలా చాలా ట్రిక్కీగా అడిగే అవకాశం ఉంది ఎన్నికల గురించి. ఒకసారి క్లియర్గా తెలుసుకోండి. లాస్ట్ 5 స్టేట్స్కి ఎలక్షన్ జరిగినాయి కదా మనకి. మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ. వాటి యొక్క గవర్నర్లు కానీ ఎన్ని స్థానాలు ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు అనేవి, ప్రస్తుతం ఏ పార్టీ గెలిచింది, ఇవన్నీ కూడా చూసుకోండి. అందులో
230 అసెంబ్లీ స్థానాలను మధ్యప్రదేశ్లో బీజేపీ 123 స్థానాలు గెలిచి అధికారం చేజిక్కింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో అడుగుతున్నాం మనకి, మోహన్ యాదవ్ కరెక్ట్ ఆన్సర్. మోహన్ యాదవ్ని రీసెంట్గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. 2023 ప్రపంచ కప్ 4లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన ఆటగాడు ఎవరంటే మనకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి విరాట్ కోహ్లీ. అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రోన్. భారతదేశం యొక్క రిపబ్లిక్ డే 2024 రిపబ్లిక్ డే జనవరి 26 జరుపుకుంటాం కదా, చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నారు. ఇతను ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు అని అడుగుతున్నాడు. సో మీ ఆప్షన్ వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇమ్మాన్యుయల్ మాక్రోన్. గర్భా నృత్యం యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకుంది. ఇది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? సో ఇది మనకి గుజరాత్లో ప్రసిద్ధి అనమాట. గుజరాత్లో గర్భా డ్యాన్స్ ఫేమస్. నెక్స్ట్, పాల యొక్క ప్రాముఖ్యతను మరియు వాటి ఉపయోగాల గురించి తెలియజేస్తూ జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి మనకి నవంబర్ 26. సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా లాంటిదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నాడు. సో ఏ దేశ ముఖ్యమంత్రి మనకి అలాంటి వ్యాఖ్యలు చేసిన అంటే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలిసి మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉమెన్ చాందీ గారు ఇటీవల మరణించడం జరిగింది. ఈయన ఏ రంగానికి చెందిన వ్యక్తి? సో ఈయన వచ్చేసి పొలిటీషియన్ అనమాట. పొలిటీషియను, కేరళకు సంబంధించిన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి కూడా ఈయన, కాంగ్రెస్ సీనియర్ నేత. దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్ని ఏ నగరంలో ప్రారంభించారు? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి బెంగళూరు నగరంలో 3D ప్రింటర్ సర్వీస్ పోస్ట్ ఆఫీస్ని ప్రారంభించారు. కింది వారిలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్. సో నోబెల్ బహుమతి 2023 సంబంధించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 2000 ఏపీఎస్సీ గ్రూప్ 2లో మనకి గ్రూప్ 1లో కూడా వచ్చే అవకాశం ఉంది. జతపరచడంలో కానీ రావచ్చు, ఎలాగైనా రావచ్చు. సో ఒకసారి క్లియర్గా తెలుసుకోండి. ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిస్. ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ సి. ఇటీవల విడుదల చేసిన 20వ పశుగణన. సో పశువులు ఉంటాయి కదా, వాటిని ఒకసారి సెన్సస్ చేయడం జరిగింది. అత్యధిక గొర్రెలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతున్నాడు. సో అత్యధిక గొర్రెలు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి గొర్రెలను కాసే వాళ్ళకి ప్రోత్సాహకంగా ఉండేవాడు. వాటి యొక్క పథకంలో కొంతమందికి ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. అందుకని మనకి తెలంగాణలో ఎక్కువగా గొర్రెలు కనిపిస్తాయి. గొర్రెలు తెలంగాణ తర్వాత నెక్స్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటకలో ఉంది. ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ ఇటీవల మరణించారు. సో గద్దర్ ఆయన పూర్తి పేరేంది అని అడుగుతున్నాడు, అసలు పేరేంది అని అడుగుతున్నాడు. గుమ్మడి విఠల్. ఈయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు, మెదక్ జిల్లా. నెక్స్ట్, పిఎం జన్మన్ కార్యక్రమాన్ని మోడీ గారు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో పిఎం జన్మన్ పూర్తి ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ఈ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే నవంబర్ 15వ తేదీ జార్ఖండ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, పిఎం జన్మన్ అంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ అభియాన్ ఆదివాసీలకు రోడ్లు, నీటి వసతులు అవన్నీ, స్కూల్స్ అవన్నీ కల్పించడానికి కోసం ఉద్దేశించబడిన అనమాట. ఇది మైటీస్ అనే వర్గంకి గిరిజన హోదా ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ ఇటీవల ఏ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి? సో మణిపూర్లో మనకి మీకు తెలిసే ఉంటుంది, న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి, మణిపూర్లో చాలా హింసాత్మక ఘటనలు చేసుకున్నాయి. మైటీస్ అనే తెగ ఉన్నది వర్గం వారు, 80% ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు. అందుకనేసి వాళ్ళకి నా గిరిజన హోదా ఇస్తే మనకి అందరికీ రిజర్వేషన్స్ వస్తాయనేసి గలాట్లు జరిగినాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి మణిపూర్ రాష్ట్రం. ఈ కింది వారిలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు? సో నోబెల్ శాంతి బహుమతి మనకి నర్గీస్ మహమ్మదీ గారికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఏ ఫీల్డ్లో రీసెర్చ్ చేయడం వల్ల వీరికి బహుమతి లభించింది, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని మీరు, లేకుంటే ఎగ్జామ్లో చాలా ఇబ్బంది పడతారు. ప్రపంచ డయాబెటీస్ డే దినోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటారు అంటే మనకి నవంబర్ 14వ తేదీ ప్రపంచ డయాబెటీస్ డే. అదే రోజు ఇంకో ఇంపార్టెంట్ డే కూడా మనకు ఉంటుంది. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.